ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు. టీఆర్ఎస్ రజతోత్సవం నిన్న 25 సంవత్సరాల వేడుకకు సంబంధించి అట్టహాసంగా మీటింగ్ పెట్టుకున్నారు. అందుట్లో కూడా చంద్రబాబు నామస్మరణ, చంద్రబాబును తిట్టకుండా ఉండలేనటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ది. ఒకప్పుడు తెలంగాణ అనేటటువంటి పదం కూడా పలకటానికి వీల్లేదని చెప్పేసి అసెంబ్లీలో నిషేధం విధించారు, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని చెప్పేసి ఆడిపోసుకున్నటువంటి తీరును నిన్న మనం చూసాం. అంటే ఏంటి, 25 ఏళ్ళు గడిచినా సరే, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారినా సరే, ఇప్పటికీ చంద్రబాబును ఆడిపోసుకోకపోతే, చంద్రబాబును తిట్టిపోయకపోతే వాళ్ళకి బతుకు లేదా అనేటటువంటి ఒక కామెంట్ అయితే, ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా క్లియర్గా చెప్పండి. ఇక నంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో వరుస పెట్టి దాడులు, దౌర్జన్యాల పరిస్థితి. ఒక పక్క అరెస్టులు, కీలకమైనటువంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇంకో పక్క మన వీరయ్య చౌదరిని దారుణంగా చంపిన పరిస్థితి. సో కత్తిపోటుకు 2 లక్షల చొప్పున లెక్కగట్టి మరి సుపారీ ఇచ్చారనే అంశం కూడా ఈరోజు పేపర్లో వచ్చింది. ఇంకో పక్క దాని తర్వాత మాచర్లలో ఒక టీడీపీ కార్యకర్త కాళ్ళు చేతులు నరికేశారు. ఈరోజు తాజానో తెలియదు కానీ ఎంఆర్పిఎస్ రాయలసీమకు సంబంధించినటువంటి అధ్యక్షుడట, ఆయన్ను కూడా టిప్పర్తో గుద్దించి మరీ దారుణంగా చంపిన పరిస్థితి. ఇక అడపాదడపా దాడులు, దౌర్జన్యాలు అయితే లెక్కే లేదు. అసలు తెలుగుదేశం అధికారంలో ఉందా, వైసీపీ అధికారంలో ఉందా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి. మరి ఎందుకు ఇలా తెగబడి, మరి ఒక పక్క అరెస్టులు జరుగుతున్న ఏమాత్రం భయం లేకుండా తెగబడి మరి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులంతా తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అనేది మనం మాట్లాడాల్సినటువంటి అంశం. దాని తర్వాత మరి అమరావతి టూర్కి ప్రధాని మోదీ సంసిద్ధత వ్యక్తం చేశారు. 2వ తారీఖున రాబోతున్నారు. ఈ ఏర్పాట్లు కూడా ఇటు పక్క జరిగిపోతున్నాయి. దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఒక పక్క కొంతమంది బేరాలు పలుకుతున్నారు. అడ్డుకునే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఇటు పక్క నుంచి సవాళ్ళు కూడా వినిపిస్తున్నాయి. సో మోదీ టూర్ నేపథ్యంలో టూర్ లోపల ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే అది కూడా చాలా కీలకమైన అంశం. మోదీ రావటం, మరొక్కసారి పునః ప్రారంభించడం, ఇది చాలా ముఖ్యమే. ఈ లోపల జరిగే రాజకీయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అంశమే. ఏం జరగబోతుంది అనేది కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు రజతోత్సవ సభలో ఎలా చూడాలి? అంటే బాబు బూచి చూపకపోతే బీఆర్ఎస్కి బతుకు లేదా? ఎందుకంటే అది ఇప్పటి అంశం కాదు. కేసీఆర్ నిన్న రజతోత్సవ సభలో మాట్లాడుతూ ఏది టీఆర్ఎస్ పుట్టకముందు సందర్భం గురించి చెప్తున్నారు. అది ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? 25 ఏళ్ల ముందు అంశాలు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అదే నిజమైతే, ఒకవేళ అదే అజెండా అయితే, ఏది తెలంగాణ అనే నినాదమే అసెంబ్లీలో ఇవ్వకుండా సర్క్యులర్ ఇచ్చారనుకుంటే మరి మీరెందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు? ఆయనతో పాటు కలిసి ప్రచారం ఎందుకు చేశారు? సీట్లు ఎందుకు పంచుకున్నారు? ఆ రోజు మహాకూటమి 2009 ఎన్నికల్లో ఇవాళ వాళ్ళ ఇంటికి కేసీఆర్ వెళ్ళారు, చంద్రబాబు ఇంటికి, అక్కడ పొత్తు పెట్టుకున్నారు, ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రచారం చేశారు. 2009 అదే కదా మహాకూటమి. దాన్ని ఎలా జడ్జి చేసుకోగలరు? ఒక సందర్భంలో చెప్పారు కదా, ఇప్పుడు కేసీఆర్ స్వయంగా చెప్పారు కదా, కేటీఆర్ని ఎందుకు మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నప్పుడు, నేను కాదు అసలు మొదట చంద్రబాబు గుర్తించాడు, చంద్రబాబు గుర్తించే ప్రోత్సహించమన్నాడు, ఆ రకంగా నేను ప్రోత్సహించానని చెప్పేసి కూడా చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. అంటే ప్రజలు ఇవాళ కేసీఆర్ని ఎందుకు విశ్వసించడం లేదు? కేసీఆర్ మాటలపై తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇంతగా నమ్మకం సడలింది? కారణాలు ఇవే. ఏది ఒక సరైన స్టాండ్ లేకపోవటం, అటు ఇటు ఈ దూకుళ్ళు, ఈ గోడ మీద పిల్లి వ్యవహారాలు. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు, తెలంగాణకు ప్రధాన విలన్ కాంగ్రెస్సే అన్నాడు. తెలంగాణకు ప్రధాన విలన్ కాంగ్రెస్సే అయినప్పుడు మరి ఆమెను దేవతను ఎందుకన్నావు?
సోనియా గాంధీయే దేవత అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా మెర్జ్ చేస్తాను ఎందుకు చెప్పారు? పాదాభి వందనాలు, విందు భోజనాలు, అసలు ఎన్నేళ్ళు అమ్మ అమ్మ అని చెప్పి భజన చేశాడు కదా సోనియాకి. తెలంగాణ ఇచ్చింది సోనియా. అసలు సోనియాని ఇప్పటికీ నేను ఒక మాట అనను అని ఇదే నోటితో అని ఇవాళ కాంగ్రెస్కి మెయిన్ విలన్ అంటే తను నిన్నటి ఆ స్పీచ్ కానీ, ఆ తర్వాత నిన్నటి ఆ సభ జరిగిన తీరు కానీ తను ఇంకా మార్పు లేదా? ఈ ఓటమి, ఈ ఘోర పరాజయం ఏది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇంకా వాళ్ళల్లో మార్పు రాలేదా? అంటే నిన్నటి సభ మనం చూసాం, జన సమీకరణ హైలైట్. జనం అంటే వీళ్ళు తెప్పించారా, వాళ్ళు వచ్చారా? ఇవాళ ఎవరు వచ్చే పరిస్థితి లేదు, తెప్పించడమే తప్ప. అది అందరికీ తెలిసిందే. అవును, 4 కోట్ల 8 కోట్ల కట్టారు కదా ఆల్రెడీ, బస్సులు కట్టారు కదా. అవునా? రావుల చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్ళి సజ్జనార్ని కలిసి చెక్ 8 కోట్లేమో, దాదాపు 4 నుంచి 8 కోట్ల వరకు డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు. వాడ వీధి హైదరాబాద్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో తరలించడం నేను కళ్ళతో చూసాను. నిన్నంతా నాకు కనిపించాయి. అంటే నీ జన సమీకరణలో మీరు సక్సెస్ అయ్యారు, వచ్చారు జనం. కానీ వాళ్ళని ఉద్దేశించి మీరు ప్రసంగించింది ఏంటి? మీరు ఇచ్చిన సందేశం ఏంటి? మనకేంటంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడా, మనకు అదే కనపడుతుంది. ఆ వేదికే ఒక బాహుబలి అన్నారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, నేను అనేది ప్రధానంగా ఒక అంశం ఏంటంటే, తెలంగాణ వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు దాటిపోయింది. 11వ ఏళ్ళలో కూడా మనం అడుగు పెట్టేశాం. ఈ నేపథ్యంలోనే ఆయన 10 ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా సంవత్సరం పరిపాలన పూర్తి చేసేసుకున్నారు. అయినా కానీ ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు అనేటటువంటి బూచిని చూపించాల్సిన అవసరం ఉందా? నిజంగానే మళ్ళీ చంద్రబాబుని బూచిగా చూపిస్తే, ఇప్పుడు దాదాపు ఒక 4-5 ఏళ్ల నుంచి అసలు కేసీఆర్ అనేటటువంటి మాట ప్రస్తావనే చంద్రబాబు నోటి నుంచి రాలా. 2019 ఎన్నికల ఓటమి తర్వాత అసలు కేసీఆర్ అనేటటువంటి పదాన్ని ఆయన ఉచ్చరించాల, టీఆర్ఎస్ అనేటటువంటి మాటే ఎత్తల. కానీ ఇప్పటికీ స్టిల్ అడపాదడపా చంద్రబాబు ప్రస్తావన, చంద్రబాబు దుర్మార్గునిగా చూపిస్తేనే వాళ్ళకి మనుగడ ఉందంటారా? అది నిజంగా ఇప్పటికి కూడా స్టిల్ ఓట్లు రాలుస్తుందా? ప్రజల్లో అదే ఇవాళ ఏది చర్చ. ఆంధ్ర ద్వేషం ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు? ఇప్పుడు అయిపోయింది కదా, అది ముగిసిన అధ్యాయం. అవును, అది క్లోజ్డ్ చాప్టర్. మీరు లాస్ట్ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంశాలు ఇప్పుడు ఎందుకు? అది ఎప్పుడుది? ఇప్పుడు ఆయన మాట్లాడింది ఆ దాస్యం ప్రణయ్ భాస్కర్, ఆయన చనిపోయారు. ఆయన ఏంటి, ఆయన ఎప్పుడు మనిషి? 1999లో అంశం ఇప్పుడు అవసరమా? అంటే ఇవాళ తనేంటి, ఏదో రకంగా ప్రజలను తప్పుదారి పట్టించటం, మళ్ళా వాళ్ళపైన ఒక వల వేయడంగా దీన్ని చూడాలి. ఏది ఇప్పుడు మనం తీసుకున్నాం, మీ వైఫల్యాల గురించి మాట్లాడండి, మీ పునరుత్థానం గురించి చెప్పండి, మీ పునర్నిర్మాణం వైపు ఏంటో సందేశం ఇవ్వండి. అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 నెలల్లో చేసిన తప్పులు చెప్పండి, మీరు 10 ఏళ్లలో ఏ విధంగా చేశారో అది చెప్పుకోకుండా, ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది, అవి ఎలా వాళ్ళు అసలు రేవంత్ పేరే ఎత్తలేదు కదా స్పీచ్ మొత్తం మీద. అదొక చర్చ. ఇది ఎందుకని రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు? భయం. వీళ్ళేమో భయం అని ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిజమే అంటారా? అంటే వాళ్ళేమో అసూయ. అంటే దీన్ని ఎలా చూడాలా? కేసీఆర్ ప్రసంగాన్ని అసూయగా చూడాలా, అక్కసుగా మాట్లాడాలా, లేకపోతే భయమా? రేవంత్ రెడ్డిని ఆయన పేరే ఆయన తలచలేదంటే ఒక రకంగా మీరు ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి అని అడుగుతున్నారు. అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన ప్రశ్నలకే వాళ్ళు జవాబు ఇవ్వలేకపోతున్నారు, ఇంకా నేను వెళ్ళాలా అని అడిగాడు. అంటే ఏంటి, ఇంకా భవిష్యత్తులో కూడా ఈయన అసెంబ్లీకి వెళ్ళాలన్న ఆలోచన లేనట్టు కనపడతా. మనం అదే అంటోంది, వేదిక బ్రహ్మాండంగా బాహుబలి మించిపోయింది. కానీ మరి రేపు ప్రజలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, నీకు ఓటు వేయాలా అని అనుకుంటే పరిస్థితి ఏంటి సార్? ఇవాళ అసలు రేపు అసెంబ్లీ రాబోయే ఎన్నికల దాకా ఆయన పటుత్వం ఉందా? ఆయన శారీరక శక్తి దానికి అనుకూలిస్తుందా? ఎందుకంటే నిన్న హెలికాప్టర్లో రావడం కానీ, దిగి స్టేజ్ దాకా నడవటం కానీ, తర్వాత హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కానీ ఆయన పడ్డ ఇబ్బందులు, ఫిజికల్ ఫిట్నెస్ ఇవాళ ప్రశ్నార్థకం. ఏది కేసీఆర్ రాబోయే ఎన్నికల దాకా ఈయన అసలు రాబోయే ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయగలరా? అంటే నిన్నటి సభ నిర్వహించిన తీరు కూడా మీరు చూసినట్లయితే స్వాగతోపన్యాసం ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎంతసేపు మాట్లాడాడు?
1 మినిట్లో ఈయనకి ఇచ్చేశారు. అంటే కేసీఆర్ ప్రసంగం కోసం అంతమంది జన సమీకరణ అవసరమా? ఇప్పుడు ఇప్పటికీ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను బీఆర్ఎస్లో ఎక్కి రానిరా? దొరల పార్టీ అన్న చెడ్డ పేరు, దాన్ని మాపుకునే ప్రయత్నం ఏం జరిగింది ఇప్పుడు ఈ 15 నెలల్లో కానీ, నిన్నటి వేదిక పైన కానీ? అదే వేదిక మీద సత్యవతి రాథోడ్ లేదా? ఇప్పుడు ఆమె మహిళ, ఎస్టీ, ఆమెతో స్వాగతోపన్యాసం చేయించకూడదా? ఎర్రబల్లి దయాకర్ రావు ఏంటి దానికి? ఆయన ఏమని మాట్లాడారన్నా? ఇప్పుడు ఎప్పుడో చంద్రబాబు పరిపాలన గురించో, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ యొక్క ఆ పుట్టుక గురించో, పోరాటం గురించో మాట్లాడితే అప్పుడు ఎర్రబల్లి ఎక్కడున్నాడు? ఇప్పుడు వేదికలో ఆయనకు ఒక పక్క ఎర్రబల్లి దయాకర్ రావు కూర్చున్నాడు, ఇంకో పక్క సురేష్ రెడ్డి కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? సురేష్ రెడ్డిదే పార్టీ. ఎప్పుడు టీఆర్ఎస్లో, బీఆర్ఎస్లో చేరాడు? ఎర్రబల్లి దయాకర్ రావు దే పార్టీ, ఎప్పుడు చేరాడు? అంటే రజతోత్సవ సభలో పార్టీ 2000 అప్పుడు పుట్టుక నుంచి ఉన్నాళ్లతో మాట్లాడించాలా, వాళ్ళతో దిశానిర్దేశం చేయాలి, వాళ్ళకేదో సన్మానాలు చేయాలి, లేకపోతే వాళ్ళని గౌరవించాలి. ఇన్నేళ్ళు పార్టీలో నీతో కలిసి నడిచిన వాళ్ళ స్థానం ఎక్కడ? అమరవీరుల ఆత్మ త్యాగాల గురించి కనీసం స్మరించారా? అక్కడికి ఏదో పైకి వచ్చిన వెంటనే పూలు చల్లారు, దాన్ని అమరవీరుల స్తూపం అనుకోవాలి. ఆ పూలు కూడా దాని మీద పడకుండా ఆయన మీదే పడేటట్టు చల్లుకున్నాడు. అంటే ఇంకా ఇప్పటికీ ఆయన అహం తగ్గలేదా? ఆ అహమే ఇవాళ బీఆర్ఎస్కి ఒక గుదిబండ. ఏది? అహంతోనే వీళ్ళు ప్రజలకు దూరం అయ్యారు. తను ముఖ్యంగా నిన్నటి సభ ద్వారా ఒక స్పష్టమైన సందేశం, నా వారసుడు కేటీఆరే, ఇక నేను నెక్స్ట్ బాధ్యతలు అప్పగించబోయేది కేటీఆర్కి అనే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చాడు అనే ఒక భావన కూడా కలుగుతోందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఎక్కడ ఆ పెట్టిన ఫోటోల్లో కానీ, కటౌట్లో కానీ ఎక్కడ పెద్దగా హరీష్ రావే కనిపించలేదు. ఎంతసేపటికి తండ్రి కొడుకుల కటౌట్లు తప్ప, వాళ్ళ ఫోటోలు తప్ప అసలు హరీష్ రావుని దాదాపు సైడ్ చేశారు. ఒక సందేశం, ఎస్ నెక్స్ట్ కేటీఆర్ ఆయన ఆధ్వర్యంలో మీరు పనిచేయాలి అనే సందేశాన్ని బలంగా ఇచ్చారనేది విశ్లేషకుల అభిప్రాయం. అంటే అది ఇప్పుడు ఇచ్చేది ఏముంది? వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమించినప్పుడే ఇచ్చాడు ఆ సందేశం. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి. కానీ సంక్షోభాల్లో ట్రబుల్ షూటర్ మాత్రం ఆ భుజాన గన్ను పెట్టేది మాత్రం హరీష్ రావుకే కదా. అది వేరే విషయం. అదేంటి ఇప్పుడు హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, సంతోష్ రావు అయినా ఇదేగా ముద్ర. ఇప్పుడు ఆ రోజు మీ పైన ప్రచారం, దుష్ప్రచారం అంటారా, లేకపోతే ప్రచారం అంటారా, మోడీ కానీ, రాజ్నాథ్ కానీ, అమిత్ షా కానీ ఏమైనా దుమ్మెత్తిపోశారు? పరివార్ పార్టీ అన్నారు, కుటుంబ పాలన అన్నారు. దాని నుంచి అంతమేర బయటపడింది ఏది? హరీష్ రావు అయినా కుటుంబమే, కేటీఆర్, కవిత, సంతోష్ రావు. నిన్న హెలికాప్టర్లో ఎవరు ఆయన వెంట వచ్చింది? ఆయన తోడుకుని మళ్ళీ తీసుకెళ్ళింది ఎవరు జాగ్రత్తగా? హ్యాపీ రావు. అంటే కుటుంబ పార్టీ అనేది ఏమన్నా చెరుపుకోగలిగిందా ఈ 15 నెలల్లో? అవినీతి పార్టీ అనే ముద్ర ఏమన్నా చెరిపేసుకోగలిగిందా? ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళారు, ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు కేటీఆర్ పైన మరి ఆయన అవినీతి కుంభకోణాలన్నారు, 42 కోట్లు ఏమో అసలు మనీ ట్రయల్ దొరికిందన్నారు ఆ ఫార్ములా ఈ రేస్లో. ఈయన పైన అనేక విచారణలు, కాళేశ్వరం అనో లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల స్కాములనో జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అంటే వాటన్నిటిని అడ్రస్ చేయకుండా కాంగ్రెస్ ఫెయిల్, ఫలానా మంచినీళ్ళల్లో ఫెయిల్, లేకపోతే ఆర్థికంగా ఫెయిల్, హామీలు నెరవేర్చడంలో ఫెయిల్. వాళ్ళ ఫెయిల్యూర్స్ కాదు, మీ ఫెయిల్యూర్స్ నుంచి మీరే గుణపాఠాలు నేర్చుకున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిలా? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళకుండా ఈయన ఫెయిలా? జైళ్ళకి వెళ్ళడం ద్వారా ఫెయిలా? ఇప్పుడు జనంలో ఎంత మేర ఉన్నారు ఈ 15 నెలల్లో? జనం సమస్యలపైన ఏం పోరాటం చేశారు? అసెంబ్లీలో హరీష్ రావు, కేటీఆర్ విమర్శల గురించి కాదు ఇక్కడ. ఈరోజు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఏంటి? ఇవాళ ఫెయిల్ అంటున్నటువంటి కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పుల్లోకి తెలంగాణ నెట్టడం సక్సెస్సా? ఒకప్పుడు ధనిక రాష్ట్రం అన్నాడు ఆయనే, దీన్ని సంపన్న రాష్ట్రం అన్నాడు. ఆ రోజు విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్తో అవతరించిన రాష్ట్రము ఇవాళ ఎందుకు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది? 1,00,000 కోట్లు మీరు తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టారు. ఏంటి దాని యొక్క ఫలితం? అదే కదా కూలేశ్వరం అనే చెడ్డ పేరు.
ఇప్పుడు భాష గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాషకి ఈ భాష పేటెంట్ మీదే కదా. ప్రధాని మోడీనే మోడీయా బోడియా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ నిన్నటి ఇచ్చినటువంటి సందేశం ఏదన్నా సరే, ఇప్పుడు అంతమందిని అక్కడ జనాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఇది చెప్పాడు అనేది వాళ్ళకి తీసుకువెళ్ళగలగాలి కదా. ఇప్పుడు గాడిదలకి గడ్డేస్తే బర్రెలు పాలిస్తాయా అంటాడు. ఎవరు గాడిదలు, ఎవరు బర్రెలు? అంటే గాడిదలని మీరు కాంగ్రెస్ వాళ్ళని అవమానించండి, నో ప్రాబ్లం, మనకేం బాధ లేదు. కాకపోతే ఒకటి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, 10 ఏళ్ళు ఈ గాడిదలు గడ్డేశాక ఏమి పాలు ఇచ్చాయి అంటారు. ఇప్పుడు అది కదా సమస్య. మీ ఘోర పరాజయానికి కారణం ఏంటి? మీ ఫెయిల్యూర్స్ కదా. ఇప్పుడు ఏంటి, కత్తి వాళ్ళకిచ్చి నన్ను యుద్ధం చేయమంటావా అంటున్నాడు. అంటే మొదటిసారి కత్తి లేని కేసీఆర్, కత్తి లేని కేసీఆర్, కత్తి లేదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇంకేంటి, ఏం పోరాటం చేస్తుంది ఈ పార్టీ, ఏ విధంగా? అందుకనే మళ్ళీ చంద్రబాబు బూచి కావాల్సి వచ్చిందా అంటే ప్రజలు వాళ్ళు అది కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. ఏ చంద్రబాబు ఆ రోజు జైలుకి వెళ్తే వీళ్ళు అవహేళన చేస్తే ఈ పరిస్థితి వచ్చింది. ఆయన అసలు పోటీ చేయకుండా వీళ్ళని ఓడించాడు. అందరూ పోటీ చేసి ఓడిస్తాడు. గమ్మత్తుగా ఏంటి, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బీఆర్ఎస్ని ఓడించిందంటే మళ్ళా టీడీపీ చూసి భయపడుతున్నారా? అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన అలయన్స్ వస్తుందనా ఒక భయం కనపడుతుంది. మొదటిసారిగా నిన్నటి ఆ కేసీఆర్ స్పీచ్లో, లేకపోతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అదేంటి, ఇవాళ దిశానిర్దేశం దేవుడెరుగు, బతుకు పోరాటంగా కనపడుతుంది. ఎస్ సార్. సరే, ఇక మనం రెండో అంశానికి వస్తే దాడులు. మొన్న వీరయ్య చౌదరి మర్డర్, ఆ తర్వాత మాచర్లలో కార్యకర్త మీద దాడి, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అసలు ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటనే సందేహం కలిగించేలాగా ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ భగ్నం చేయటమే ఇవాళ ఏకైక అజెండాగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడా? అక్కడ అశాంతి అభద్రత సృష్టించి ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు అడ్డుకునే కుట్రగా చూడాలా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆయన సీఎంగా మొత్తం పరిశ్రమలను తరిమేశాడు. వాటాలు ఇవ్వమని బెదిరించారని చెప్పి అటు తెలంగాణకి వెళ్ళిపోయాయి అనేక పరిశ్రమలు. ఏది మన అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే జాకీ ఇండస్ట్రీస్ కావచ్చు, లులు కావచ్చు. అంటే పారిపోయిన పరిశ్రమలన్నింటినీ వీళ్ళు బతిమలాడో బామాలో తెప్పించుకుంటుంటే మళ్ళా ఈ దాడులు, ఈ హత్యలు. అంటే ఇప్పుడు ఇవాళ ఈ 11 నెలల్లో 3 అరెస్టులు 6 హత్యలుగా నడుస్తుంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం. ఒకవైపేమో వాళ్ళందరూ అవినీతి కుంభకోణాల్లో అరెస్ట్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రౌడీ గ్యాంగులు, ఈ గుండాలు వీళ్ళంతానేమో క్షేత్రస్థాయిలో హత్యలకి ఎలా చేస్తున్నారో మనం చూసాం. నిన్న కూడా ఆయన ఎవరు, ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, దారుణంగా అతన్ని అప్పటినే వాహనంతో గుద్దిచ్చి అప్పటినే మరణాయుధులతో దాడి చేసి చంపారు. దానికి ముందు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నాయకుడు హత్య, వీరయ్య చౌదరి, ఆ ముప్పవరపు వీరయ్య, అదేదో ఏంటి రేషన్ మాఫియా అంటున్నారు, ల్యాండ్ మాఫియా అంటున్నారు. అంటే సుపారీ ఏది 53 కత్తిపోట్లు అంటే ఎంతగా అసలు వీళ్ళు, అంటే పోటుకు 2 లక్షలు అని చెప్పేసి లెక్క కట్టి ఇచ్చారు అనే ఒక వార్త ఈరోజు నిజంగా అసలు గగురుపాటు గురి చేస్తుంది. ఇంత దారుణమా, ఇంత పైశాచికత్వం అనే ఒక అనుమానం కలిగిస్తుంది. అసలు ఈ రక్త చరిత్ర ఏంటి? ఇప్పుడు గతంలో కూడా అతను అట్లాగే చేశారు. వివేకానంద రెడ్డి కిరాతక హత్య, 7 గొడ్డలి దెబ్బలు. అసలు ఏంటిది అసలు ఆ అమానుషం ఏంటి, ఆ పాశవిక దాడులు ఏంటి? ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఒక 4-5 చంపేశారు తెలుగుదేశం వాళ్ళనే. కేవలం కర్నూలు జిల్లాలో ఎవరో సంజన్ అని, ఆ వాకాటి శ్రీనివాసులని. అంటే ఇప్పుడు ఈ 11 నెలల్లో 14 మంది తెలుగుదేశం వాళ్ళని మర్డర్ చేశారంట, నిన్నటి వీరయ్యతో కూడా కలిపి. అధికార పార్టీని ఈ విధంగా వీళ్ళు నరుక్కుంటూ వెళ్తున్నారు. చేతగంతనం అంటారు కదా అధికార పార్టీది. అంటే అసలు ఏంటి, ఇవాళ ఎంతమంది కానీ ఎవరెవరిని కాపలా కాస్తారు? వీళ్ళు కేవలం ఏంటంటే హింస దౌర్జన్యాలతోనే మళ్ళా అధికారంలోకి రావాలని, ఒక భయోత్పాతం సృష్టించాలని వీళ్ళు పెట్టుకున్నట్టుగా కనపడుతోంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రోజులు 2 రోజులు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండటం, వారానికి 5 రోజులు బెంగళూరులో ఉండటం, ఇక్కడ వీళ్ళందరినీ ఈ విధంగా ఉసిగొల్పుతున్నారా? రేపొద్దున మోడీ వస్తున్నారు, ఏది అమరావతి శంకుస్థాపనకి. అంటే మోడీ సభను కూడా భగ్నం చేసే కుట్రలు ఏమైనా పాల్పడతారా? కుట్రలనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడా? అసలు ఇన్ని కుట్రలు ఏంటి? నెలకో కుట్ర చేసినట్టు కనపడుతుంది మనకి మొత్తం కనుక చూసినట్లయితే. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి, యువతకు ఉపాధి ఎలా కల్పించాలని కూటమి ప్రభుత్వం అటు కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున రాబడుతోంది. ఇప్పుడు ప్రధాని 10 నెలల్లో 11 నెలల్లో రెండోసారి వస్తున్నాడు ఈ రాష్ట్రానికి. విశాఖపట్నంలో మనం చూసాం, ఏది 4 నెలల క్రితం ఆయన అక్కడికి వచ్చి భూమి పూజ శంకుస్థాపనలు 2 లక్షల కోట్ల పెట్టుబడులు. ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అక్కడ ఎన్టీపీసీఏ 1,50,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఆర్సిలర్ మిట్టల్ కూడా అక్కడికి వస్తుంది, స్టీల్ కంపెనీ. అంటే 1,50,000 కోట్లతో మిట్టల్ స్టీల్ కంపెనీ వస్తుంది. ఇప్పుడు అటు ఉత్తరాంధ్రలో ఇవాళ అటు మరి ఐటీగా అక్కడ ఉపాధి కల్పన, అటు విశాఖపట్నం కేంద్రంగా మనం తీసుకున్నట్లయితే టీసీఎస్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా వాళ్ళు టేకప్ చేస్తూ వస్తుంటే రేపొద్దున అమరావతిలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు భూమి పూజ అంటున్నారు ప్రధాని మోడీ 2వ తారీఖు. అంటే రాబోయే మోడీ పర్యటనలోపు ఇంకెన్ని జరుగుతాయి? ఆ రోజు ఏమన్నా ప్లాన్ వేశారా? అనేక అనుమానాలు ఇవాళ ఏంటి, ప్రజల్లో కూడా సందేహాలు. ప్రభుత్వాన్ని కుదురుకోనివ్వకూడదు, ఏదో రకంగా ఇక్కడ అశాంతి అభద్రత సృష్టించాలి. మీకు తెలుసు, 4 రోజులు కాకుండానే 36 మంది వైసీపీ వాళ్ళని చంపేశారు అని ఢిల్లీలో ధర్నా చేశాడు. మొత్తం జాతీయ పార్టీల వాళ్ళందరినీ రమ్మని పిలిపించాడు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అక్కడేదో పెద్ద అసలు ఫోటో ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఆ 36 మంది మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే హత్యకు గురయ్యారో వాళ్ళ పేర్లు ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వలేదు. అంటే అసలు అతను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక శవం కనపడాలని అక్కడికి వెళ్ళి పరామర్శ పేరుతో మళ్ళీ డ్రామా ఆడి మళ్ళీ ప్రభుత్వం పైన విమర్శలు వేసి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇప్పుడు వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు చంపుకున్నారు. రషీద్ అనే అతను అక్కడ వచ్చి వాలి అక్కడ మళ్ళా ఉద్రిక్తతలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ఇప్పుడు మొన్న రాఫ్తాడ్ మనం చూసాం, రాఫ్తాడ్లో ఏదో లింగమయ్య అనే అతను హత్య. అక్కడికి వెళ్ళి అప్పుడే పోలీసులు బట్టలు ఊడదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అంటే ఒకవైపేమో మీపై అవినీతి కుంభకోణాలు, ఏది అందులో వరుసపెట్టి అరెస్టులు జరుగుతున్నాయి. అటు లిక్కర్ మాఫియా, కసిరెడ్డి రాజ్ అరెస్ట్, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, కాదంబరి జత్వాని కేసులు, ఐపీఎస్లు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారో, అరాచకాలు చేశారో ఆ నాయకులు జైలు పాలవుతున్నారు, ఆ అధికారులు జైలు పాలవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఏంటి, మళ్ళా ఇంకొక హింసా దౌర్జన్యాలకి మళ్ళా నాందియా అదే కనపడుతోంది మనకి. మాచర్లలో మొన్న ఎవరో కాళ్ళు విరగొట్టారు. అవును, ఏది అదే గుండ్లపాడు గ్రామం, ఎక్కడైతే చంద్రయ్య యాదవ్ దారుణ హత్య, ఏది జై జగన్ అనలేదని గొంతు కోశారో అక్కడ అదే గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త 2 కాళ్ళు నరికిన సంఘటన. అంటే ఒకవైపేమో ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తున్నాడు, మరోవైపేమో రౌడీయిజాన్ని రెచ్చగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే ఈ 2 కళ్ళుగా పెట్టుకున్నట్టు కనపడుతోంది. అసలు ఈ దురాగతాలేంటి, ఈ దారుణాలేంటి? ఒకవైపేమో ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత ఆకే హరికృష్ణ ఆధ్వర్యంలో ఈగిల్ అనేది ఒకటి పెట్టి అక్కడేంటి మొత్తం ఏరు వేస్తున్నారు, ఏది ఆ గంజాయి మూకలందరినీ కూడా. ఇప్పుడు డ్రగ్స్, గంజాయి, మద్యం, చీప్ లిక్కర్, దానివల్లే కదా ఇవన్నీ కూడా. ఎవరినన్నా చంపితే 53 కత్తిపోట్లు అంటే వాడు ఏం దాగుంటాడు? ఏ మత్తులో ఆ విధమైనటువంటి వీటికి పడిపడి ఉంటారు. ఆ వినుకొండ రౌడీ షీటర్ హత్య కూడా అదే కదా, గంజాయి మత్తులో చంపాడని కదా ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే.
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో ఛానల్ డిబేట్లో. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి, వీళ్ళపైన ఉక్కుపాదం మోపాలి. ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ ఫ్యాక్షనిస్టులు ఏరివేత జరిగితే తప్ప ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడులకు సార్థకత, ఇక్కడ నెలకొల్పేటువంటి పరిశ్రమల వల్ల ఉపాధి సాధ్యం కాదు. ఎస్ సార్. ఇక మనం ఫైనల్గా మోదీ పర్యటన గురించి మనం మాట్లాడుకుంటే, సరే ఒక పక్క వీళ్ళేదో అది చేస్తారు ఇది చేస్తారనే భయాందోళన ఒక పక్క ఉన్నా కానీ ఈసారి మోదీ పర్యటన ఎలాంటి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి, ఎందుకంటే మొదటి నుంచే ఉన్న కాస్త మట్టి నీళ్లు తప్ప మన మొహాన కొట్టాడు తప్ప అంతకుమించి ఏమీ సహకారం అందించలేదని మొదటి దఫాలో ఆ పరిపాలన మీద కానీ అప్పుడు విధానాల మీద కానీ విమర్శలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు రెండోసారి కూడా రాబోతున్నారు ఏంటి? అది ముగిసిన అధ్యాయం. ఏది మీరు చెప్పిన మట్టి నీళ్లు అనేది ఇవాళ విమర్శలకే అది పరిమితం తప్ప ఇప్పుడు మనం చూసాం ఈ 11 నెలల్లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని నిధులు రాబట్టగలిగారు. ఏది ఇప్పుడు అమరావతి ఇవాళ రాజధాని రీస్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతి 2.0 అన్నారు దీన్ని. 1,00,000 కోట్లతో అక్కడ రోడ్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఇవాళ మరి ఇటు అమరావతి నిర్మాణానికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ 60,000 కోట్లు ఇచ్చింది. దాదాపు 41,000 కోట్ల చిల్లర కదా సార్ ఇప్పుడు టెండర్లు ఖరారు చేసింది. ఇప్పుడు దగ్గర 62,000 కోట్లతో టెండర్లు పిలిస్తే నీకు మీరు చెప్పినట్టుగా 40,000 కోట్లతో టెండర్లు ఖరారు అయిపోయాయి. ఇప్పుడు 1,00,000 కోట్లతో రేపొద్దున ఆయన శంకుస్థాపనలు చేస్తున్నారు. అసలు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా అక్కడ అమరావతి రైల్వే స్టేషన్ అని, అమరావతి రైల్ కనెక్టివిటీ ఏది మనకు అక్కడ ఖమ్మంకిను గుంటూరు జిల్లాకి కలుపుతూ 54 కిలోమీటర్ల రైల్వే లైన్, దానికి కూడా 2,345 కోట్లతో కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో ఈ 3 ఏళ్లలోనే ఇవాళ ఆ రైల్వే లైన్ కంప్లీట్ చేయాలని వీళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏది సంవత్సరంలో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, ఐఏఎస్ల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేలు లేకపోతే పేదల నివాస గృహాలు, సీడ్ యాక్సిస్ రోడ్, ఈ రోడ్లన్నీ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని అయిపోయింది దగ్గర. ఏది వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఈ 11 నెలల్లోనే మనం చూసాం. ప్రమాణ స్వీకారానికి ముందే జంగిల్ క్లియరెన్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటి 2.5 ఏళ్లలో ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఏది ఇప్పుడు మిగతా ట్రంక్ రోడ్స్ కానీ లేకపోతే ఇంకా బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ తొలి దశ మీరు చెప్పింది 1,00,000 కోట్ల పనులు 3.5 ఏళ్లలో కంప్లీట్ చేయాలని, అంటే ఐకానిక్ టవర్స్తో సహా. ఇట్లా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకుని ఇవాళ శరవేగంగా ఈ పనులు పరిగెత్తిస్తున్న దీంట్లో రేపటి శంకుస్థాపన ఇదేంటి అమరావతి పునర్నిర్మాణానికి ఒక నాంది. ఇది అమరావతి అనేది ఇది అందరి రాజధాని. వీళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ గుమ్మరిస్తున్నారు. ఎవరు మిగతా వాళ్ళంతా చేస్తున్నట్టు ప్రచారం, ఎవరి డబ్బులు ఇక్కడ పెడతలేదు. ఏది వాళ్ళ వరల్డ్ బ్యాంక్ ఇస్తున్నటువంటి డబ్బులు లేకపోతే ఏడీబీ ఇస్తున్నటువంటి డబ్బులు, కేంద్రం బడ్జెట్లో శాంక్షన్ చేసి రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చిన డబ్బులు పెడుతున్నారు. అసలు అక్కడ ఏంటి, అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్. రైతులే ఇచ్చారు అక్కడ విరాళం, వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ భూములు, అది ల్యాండ్ బ్యాంక్ అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఇక్కడ నిజాం ఉన్నాడు, నిజాం ల్యాండ్ బ్యాంక్ వల్ల నీకు హైదరాబాదు నీకు అభివృద్ధి చెందింది. ఆయన కట్టిన బిల్డింగ్లే వాడుకున్నారు కదా అసెంబ్లీకి కానీ లేకపోతే హైకోర్టుకి కానీ. ఇవాళ అమరావతి ఏంటి, నిజాం పాత్ర అక్కడ రైతులు పోషిస్తున్నారు. అక్కడ రైతులు ఇచ్చిన ల్యాండ్ ఇక్కడ నీకు 8,000 ఎకరాలు 5,000 ఎకరాలు మిగులుతుంది. ఆ డబ్బు అమ్మగా వచ్చిన డబ్బుతో నీకు ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో అక్కడ నిర్మాణాలు జరుగుతాయి. మనం చూసాం విశాఖపట్నంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో. నిన్న చేసిన శంకుస్థాపనే మనం చూసాం కదా, 2,00,000 కోట్లతో అక్కడ ప్రధాని మోడీ మొదటి శంకుస్థాపన అక్కడ చేసినాక ఇక్కడ చేస్తున్నాడు 1,00,000 కోట్లతో. మొన్న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అమరావతి గురించి ఒక గంటంబాబు మాట్లాడారు. ఎవరితో? ప్రధాని మోడీతో. నెక్స్ట్ విజిట్ శ్రీశైలంకి రమ్మని పిలిచారు. అంటే 3వ పర్యటన కూడా ఖరారైందా? ప్రధాని మోడీ 3వ పర్యటన శ్రీశైలంలో శంకుస్థాపనలా. అక్కడ స్వామివారి దర్శనం, మల్లికార్జున స్వామి దర్శనంతో పాటుగా ఏంటి
రాయలసీమలో ఎన్ని లక్షల కోట్లతో ఆయన శంకుస్థాపనలు భూమి పూజలు చేయబోతున్నారు. అంటే విశాఖపట్నంలో 2 లక్షల కోట్లు, అమరావతిలో 1,00,000 కోట్లు, శ్రీశైలం అదే రాయలసీమలో చేయబోయే 3వ శంకుస్థాపన భూమి పూజలో 3 లక్షల కోట్లతో వస్తుందా? అంటే కడప, కర్నూలు అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారని, అటు సోలార్ కావచ్చు, లేకపోతే ఇటు విండ్ పవర్ కావచ్చు, అటు ఎప్పటికే తిరుపతి నీకు ఏంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. దేశంలో 10 ఫోన్లు తయారైతే సగం తిరుపతిలోనే. ఈ నిక్సన్, ఈ ఫాక్స్కాన్, డిక్సన్ అనేక కంపెనీలు అక్కడికి వచ్చాయి. ఉపాధి ఇవాళ రాయలసీమలో బ్రహ్మాండంగా దీని అవుతున్న నేపథ్యంలో అటు హార్టికల్చర్ హబ్గా చేస్తున్నారు. అంటే 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే 3 శంకుస్థాపనలు అంటే ఇక మరి రాబోయే 4 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది? అటు పోలవరం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి 13,000 కోట్లతో. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. అసలు 13,000 కోట్లు ఇచ్చారు దేనికి? స్టీల్ ప్లాంట్కి. అమరావతి 15,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. అంటే ఇవాళ ఇది ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు? 33 మంది ఎంపీలతో జగన్ సాధించలేకపోయింది. కేవలం 21 మంది ఎంపీలతో చంద్రబాబు ఎలా సాధిస్తున్నాడు? అంటే చిత్తశుద్ధి, చెయ్యాలన్న సంకల్పం అక్కడ లోపించింది, ఇక్కడ మెండుగా ఉంది.